ఇంతకు ముందు స్కూల్స్ లో ఎన్సీసీ అనేది, ఎన్ఎస్ఎస్ అని, స్కూల్ ప్లే గ్రౌండ్స్ ఉండి ఒక హాకీ అని, క్రికెట్ అని, బాస్కెట్బాల్ అని, కబడ్డీ అని, ఖోఖో అని రకరకాలైన ఆటలు ఆడటమే కాకుండా కనీసం వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి 3 to 5 కంపల్సరీగా స్పోర్ట్స్ క్లాసెస్ ఉండేవి. కానీ ఈ రోజుల్లోని పోటీ ప్రపంచంలో మార్నింగ్ లేచిన తర్వాత మా అబ్బాయికి ఐఐటి సీట్ వస్తుందా, లేకపోతే మా అబ్బాయిని తీసుకెళ్లి ఎంసెట్ లో ర్యాంక్ వస్తుందా, మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ కొడతాడా లేదా, ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి పిల్లల మీద విపరీతమైన ప్రెషర్ చేసి సూసైడ్ టెండెన్సీలు కూడా చాలా ఎక్కువైపోయే పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తా ఉంది. నేను ఏమంటానంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఈరోజు చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి ఆటలాడడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని ప్రజెంట్ చేయడానికి జిల్లాల తరపు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి రావడం మరొక ఎత్తు. ఈ రోజు ఆటలు అనేవి శారీరక దారిద్ర్యానికి కాదు, మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాయని చెప్పి చాలా పుస్తకాల్లో చదివినా బయట కూడా చూపించే పరిస్థితి. ఈ రోజు మనం అందరం చూసాం, ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా ఉమెన్ క్రికెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం, అదేవిధంగా భారతదేశం వైపు చూడటం మన అందరం కూడా చూసాం. సాధారణంగా ఉమెన్ క్రికెట్ అంటే చాలా మంది చూసేవారు కాదు. అలాంటిది మొన్న ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ కొట్టేసరికి మొత్తం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూడటమే కాదు, అందులో ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గ్రూప్ 1 ఆఫీసర్ల కింద స్టేట్ లెవెల్లో ఉద్యోగాలు సాధించడం కూడా మనందరం కూడా చూసాం. ఈ రోజు నక్కపల్లికున్న ప్రత్యేకత, నక్కపల్లిలోని ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఈ రోజుకి సుమారుగా చూసుకుంటే దగ్గర 40-50 మంది నేషనల్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి, నేషనల్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి చాలా మంది టీచర్ పోస్టులు వచ్చినాయి. నా నియోజకవర్గంలో ఒక అమ్మాయి టీచర్ పోస్ట్ వచ్చింది. నేను దగ్గరికి వెళ్ళి ఏ సబ్జెక్ట్ అమ్మా అన్నాను. మేడం నేను పిఈటి కింద సెలెక్ట్ అయ్యానండి అనింది. పిఈటి కింద ఏ బేస్ మీద సెలెక్ట్ అయ్యావమ్మా అన్నాను. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను మేడం నేను పిఈటి కింద. నేను హాకీ నేషనల్స్ ఆడి ఆ స్పోర్ట్స్ కోటాలో నేను ఈ రోజు డిఎస్సిలో నేను సెలెక్ట్ అయ్యాను అని అమ్మాయి చాలా గర్వంగా చెప్పిన పరిస్థితి. అదే కాకుండా సుమారుగా అబ్బాయిలు అయితే 8 నుంచి 9 మంది నేవల్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు నేను అందుకే చెప్తున్నా, ముఖ్యంగా క్రీడల్ని ప్రోత్సహించాలని ఒక మంచి దృక్పథంతోనే ఈ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక స్టేడియం ఉండాలి, ప్రతి జిల్లాలోని కూడా ఒక్కొక్క ఆటకి సంబంధించిన ఒక అకాడమీ ఉండాలి, ప్రతి పిల్లలు కూడా స్కూల్స్ లో చదువులతో పాటు ఆటల్లోని కూడా రాణించడానికి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని శ్రీచరణ్ అని ఒక అమ్మాయి మొన్ననే మీ అందరికీ కూడా గుర్తు చేయాలి, చెప్పాలి కూడా మీకు. శ్రీచరణ్ అని మన కడప అమ్మాయి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మొన్న ఉమెన్ క్రికెట్ విషయంలో అమ్మాయి చాలా బాగా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.